ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ అదే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి, అంతేకాకుండా ఇప్పటికే పెన్షన్ కోసం అప్లై చేసుకొని ఇప్పటి వరకు పెన్షన్ పొందని వాళ్ళకి రెండు బిగ్ సూపర్ గుడ్ న్యూస్ అందించింది. దాంట్లో మొదటి దాని గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్, దాన్నే వృద్ధాప్య పెన్షన్ కూడా అంటాం. ఈ పెన్షన్ పొందుతున్న వాళ్ళకి మొదటి సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈసారి పెన్షన్ అనేది జూన్ 1న అందించటం లేదు. దానికి గల రీజన్ ఏంటంటే, జూన్ 1 అనేది ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే, అంటే మే 31 శనివారం రోజే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఒక రోజు ముందుగానే ఈ వృద్ధాప్య పెన్షన్ని అందుకోబోతున్నారు ప్రజలు. ఇక రెండోది ఏంటంటే, ఈ పెన్షన్ అనేది సాధారణంగా ప్రతి నెలలాగా ఈ నెల కూడా మనకు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ అనేది చేస్తారు. పెన్షన్ పంపిణీ అనేది ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ రోజు పెన్షన్ అనేది అందకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత మీకు 2వ తారీఖు, అంటే 1వ తారీఖు ఆదివారం కావడంతో 2వ తారీఖు సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది అందిస్తారు. ఒకవేళ 2వ తారీఖు కూడా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందించకపోతే మీ సచివాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళితే మీ సచివాలయ సిబ్బంది మీ పెన్షన్ తాలూకు అమౌంట్ మీకు అందించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సూపర్ గుడ్ న్యూస్. ఇక రెండోది ఏంటంటే, స్పౌస్ పెన్షన్స్, అంటే వితంతువులు లేక సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ వాళ్ళు పెన్షన్ కోసం అప్లై చేసుకుని ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ నెల నుంచి పెన్షన్ అనేది అందించబోతుంది ప్రభుత్వం. అంటే వితంతువులు కానీ, లేకపోతే భర్త వదిలేసినటువంటి ఆడవాళ్ళు కానీ, లేక సింగిల్ ఉమెన్ కానీ, వీళ్ళకి ఎవరికైతే 50 ఇయర్స్ ఉన్నాయో ఇప్పటికే వాళ్ళు పెన్షన్ కనుక అప్లై చేసుకొని ఉన్నట్లయితే, వాళ్ళు కనుక పెన్షన్ కోసం అప్లై చేసుకొని ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా కొత్తగా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు 89,788 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మిగిలినటువంటి వాళ్ళందరితో కలిపి ఈ 31న పెన్షన్ అనేది అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆల్రెడీ ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళు కొత్తగా యాడ్ అయినటువంటి 89,788 మంది, వీళ్ళకి కూడా మనకి 31 అంటే శనివారం ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతుంది. ఈ కార్యక్రమంలో అంటే ఈసారి కొత్త పాయింట్ ఏంటంటే, కొత్తగా 89,788 మంది స్పౌస్ని యాడ్ చేయడం జరిగింది. అంటే సింగిల్ ఉమెన్, అంటే ఎవరైతే పెళ్లి చేసుకోకుండా 50 ఇయర్స్ వచ్చారో, రెండోది ఎవరైతే భర్త చనిపోవటం కానీ, ఎవరైతే విడాకులు తీసుకున్నారో కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పటికే అప్లికేషన్ పెట్టి, అంటే సచివాలయంలో పెన్షన్ కోసం అప్లై చేసుకుని ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా రేపే సాటర్డే రోజు ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ అనే కార్యక్రమం జరగబోతుంది. ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేసుకుని ఉన్నట్లయితే, మీ పెన్షన్ శాంక్షన్ అయిందో లేదో మీకు గనక డౌట్ ఉన్నట్లయితే మీ సచివాలయ సిబ్బందిని మీరు కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. ఇది వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చకపోయినా ఒక లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ.